ఒకసారి పార్వతీదేవి శివుడిని అడిగింది, స్వామీ, కష్టాల్లో ఉన్నవారికి ఇంకా కష్టాలు, సుఖాల్లో ఉన్నవారికి ఇంకా సుఖాలు ఇస్తారు. ఇది అన్యాయం కదా? శివుడు చిరునవ్వుతో, నీ ప్రశ్నకు సమాధానం మాటల్లో కాదు, చూపిస్తాను అని చెప్పి పార్వతీదేవిని భూలోకానికి తీసుకువచ్చాడు. ఇద్దరూ గ్రామం వైపు నడుస్తారు. కొంతసేపు నడవడంతో పార్వతీదేవి అలసిపోయి విశ్రాంతి కోరుతుంది. శివుడు, సరే దేవి, నేను వంటకు కావాల్సిన సామాన్లు తెస్తాను, నువ్వు వెళ్ళి వంట పొయ్యికి 3 ఇటుకలు తీసుకురా అని చెప్తాడు. పార్వతీ సమీపంలో ఒక అందమైన కొత్త ఇల్లు, అలాగే పక్కనే ఒక పాడుబడిన ఇల్లు చూస్తుంది. అందమైన ఇంటినుంచి తీసుకోవాలని మనసు ఒప్పుకోక పాడైన ఇంటి గోడ దగ్గర నుంచి 3 ఇటుకలు తీసుకుని శివుడు దగ్గరకు వస్తుంది. ఇటుకలు చూసి శివుడు నవ్వుతాడు. పార్వతి ఎందుకు నవ్వుతున్నావని అడగగా శివుడు ప్రశ్నిస్తాడు, ఇటుకలను ఎక్కడనుంచి తీసుకువచ్చావు? పార్వతి, పాడుబడిన ఇంటినుంచి స్వామీ అని చెప్తుంది. అప్పుడు శివుడు అడుగుతాడు, అదే పక్కన ఉన్న కొత్త ఇల్లు నీకు కనిపించలేదా? పార్వతి, ఆ ఇల్లు అందంగా ఉంది, దానినుంచి తీసుకోవాలంటే నా మనసు ఒప్పుకోలేదు అని చెప్తుంది. శివుడు చిరునవ్వుతో చెప్పాడు, అదే నీ ప్రశ్నకు సమాధానం. మంచి కర్మలతో జీవితాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేవారి సంతోషాన్ని చెడగొట్టడం నేను ఇష్టపడను.